Hi everybody. LIC Jubilee Golden Jubilee Scholarship 2020 గురించి how to apply online అనే దానిపైన ఈ వీడియో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు LIC గోల్డెన్ జూబ్లీ అని మీకు కనిపించిన దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సింపుల్ గా ఇక్కడ మూడో ఆప్షన్ కింద COVID-19 దాని కింద సెండ్ క్లెయిమ్ కింద గోల్డెన్ జూబ్లీ ఇది క్లిక్ చేసినట్టయితే మీకు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ అనే దానిపై నుంచి క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కాలర్షిప్ 2020 ఉంది. దాని కింద గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ వివరాలు ఉంటాయి. దాని కింద ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ కూడా ఉన్నాయి. డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ లో అప్లై చేయడం ఎలా అనే దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇలా డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ యువర్ స్టేట్ అన్నది స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సపోజ్ ఐఎమ్ క్లికింగ్ తెలంగాణ స్టేట్. ఇక్కడ తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఏ డిస్టిక్ లో ఉన్నారు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ డిస్టిక్ ఆర్ మెదక్ డిస్టిక్, నల్గొండ డిస్టిక్, సపోజ్ లైక్ దట్. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేము, తర్వాత అలాగే ఆ తర్వాత ఈ విధంగా ఫస్ట్ నేము, సర్ నేమ్, ఫాదర్స్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2, సిటీ, నేమ్ ఆఫ్ ద సిటీ, పిన్ కోడ్, ల్యాండ్ లైన్ ఉంటే ల్యాండ్ లైన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత ఎడ్యుకేషన్ స్ట్రీమ్ ఎందులో చదువుతున్నారు, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారా లేకపోతే డిగ్రీ చదువుతున్నారా బీటెక్ చదువుతున్నారా అనే పాయింట్ లో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒకటి శాంపుల్ గా చూపిస్తాను. ఎడ్యుకేషన్ స్ట్రీమ్ ఎందులో ఉన్నారు అనే దాన్ని, ఏ కేటగిరీలో ఉన్నారు, కేటగిరీ బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఫిజికల్ హ్యాండిక్యాప్, అదర్స్ అనేది మీరు సెలెక్ట్ చేయాలి. సపోజ్ ఓబీసీ నేను సెలెక్ట్ చేశాను ఇక్కడ. తర్వాత ఇంజనీరింగ్ కోర్స్ చేస్తున్నాడు అన్నప్పుడు ఇంజనీరింగ్ కోర్సు, లేదంటే ఇందులో మెడిసిన్ ఉంది, ఆర్ట్స్ ఉంది, సైన్స్ ఉంది, కామర్స్, డిప్లొమా కోర్స్, వొకేషనల్ కోర్స్, ఇంటర్మీడియట్ కోర్స్ +2 అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటే ఎవరికి వస్తుంది అంటే బీటెక్ అండ్ ఎంటెక్ కలిపి చదువుతున్న వాళ్ళు ఇంటిగ్రేటెడ్ కోర్స్ కిందకి వస్తుంది. తర్వాత ఇక్కడ 10th క్లాస్ అనేది స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది టైప్ చేయండి. అకాడమిక్ ఇయర్, తర్వాత దాంతో పాటుగా అకాడమిక్ ఇయర్ 17-18 ఇప్పుడు బీటెక్ చదివే వాళ్ళకి, తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత ఎంత పర్సంటేజ్ ఉంది, పర్సంటేజ్ క్లిక్ రాయండి. ఆ తర్వాత 10th తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ డీటెయిల్స్, బోర్డ్ ఆఫ్ సెకండరీ, ఆ తర్వాత ఎంత పర్సంటేజ్ ఉంటే అంత పర్సంటేజ్ టైప్ చేయండి. తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్, తెలంగాణ బోర్డ్ ఆఫ్ స్టేట్ సెకండరీ ఎడ్యుకేషన్, తర్వాత ఇది వచ్చేసి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది అక్కడ వస్తుంది 10th క్లాస్. తర్వాత ఇక్కడ ఎంత పర్సంటేజ్ ఉంటే అంత, అంటే ఇక్కడ 10th వివరాలు, తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్, తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ వివరాలు ఇచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు, తర్వాత బ్రాంచ్ నేమ్, అకౌంట్ నెంబర్, తర్వాత అలాగే ఏ బ్రాంచ్, ఏ బ్యాంక్ నేమ్, ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అడిగారు, ఆ తర్వాత నేమ్ ఆఫ్ ద బ్రాంచ్, ఆ తర్వాత అకౌంట్ నెంబర్ తర్వాత బ్యాంక్ యొక్క IFSC కోడ్ గురించి రాసిన తర్వాత లాస్ట్ కి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఐ డిక్లేర్ అనే పాయింట్స్ ఉన్నాయి. తర్వాత సబ్మిట్ అని కొట్టినట్లయితే మీకు ఈ విధంగా సబ్మిట్ అయిన తర్వాత మీకు ఏం డీటెయిల్స్ వస్తాయంటే ఇక్కడ ఎలా సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేశారు అనే పాయింట్ ఇక్కడ మీకు డీటెయిల్స్ ఈ విధంగా రికార్డ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ, యువర్ రిజిస్ట్రేషన్ ఐడి ఈస్ సో అండ్ సో, ఒక 6 digits తోని రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. తర్వాత ప్లీజ్ కాంటాక్ట్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ సో అండ్ సో బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్ అని ఇచ్చాడు. తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఈ విధంగా వస్తుంది. వీటిని మీరు సేవ్ చేసుకొని పెట్టుకొని మీరు ఫర్దర్ ఎంక్వైరీ చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత దాంతో పాటుగా క్యాండిడేట్స్ వివరాలు ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. డీటెయిల్స్ ఏమేమి ఇచ్చారు, క్యాండిడేట్స్ వివరాలు అనేవి కూడా
దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్ అనే వివరాలు ఏమి ఇచ్చారో కూడా ఒకసారి చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్ అందులో చూసినట్టయితే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా కింద కనిపిస్తున్నాయి మీకు. తర్వాత అదే విధంగా గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ గురించి వివరాలు కూడా ఇంట్లో సేమ్ అదే పేజ్ ఓపెన్ అవుతుంది మీకు. సో ఈ విధంగా మీ డీటెయిల్స్ అని కనుక్కొని నేను చెప్పిన ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసుకోండి. యూ విల్ గెట్ ది అప్లికేషన్ నంబర్. సో విష్ యూ గుడ్ లక్ అండ్ అప్లై ఇన్ దిస్ మేనర్. And you please subscribe my channel to get more and more updates in the future. Thank you one and all for watching this.